హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 327 పాయింట్స్ గెయిన్ అయ్యి 61,168 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 92 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,197 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 217 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,203 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ కి ముందు ఇవాళ గ్యాప్ డౌన్ అవుతుందన్న ఇండికేషన్ నుంచి, బికాస్ గ్లోబల్ మార్కెట్స్ అలానే ఉన్నాయి. ఫ్రైడే మీరు గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పెరిగింది, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఫ్రైడే రోజు మనకి నియర్లీ 3,000 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఈవెన్ డిఐఎస్ దగ్గర నుంచి ఒక గుడ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తున్నా, ఎఫ్ఐఎస్ అంత పెద్ద నెంబర్ రీసెంట్ టైమ్స్ లో లేనంత పెద్ద నెంబర్ కనిపిస్తూ ఉండడం ఓవరాల్ గా చూడాల్సిన నెగిటివ్ పాయింట్స్. బట్ ఆన్ పాజిటివ్ సైడ్ జిఎస్టీ డేటా బెటర్ గానే ఉంది అండ్ ఆటో సేల్స్ డేటా కూడా. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఇప్పటి వరకు అన్ని బెటర్ గా పర్ఫామ్ చేస్తూ వచ్చేవి కాస్త ఇప్పుడు స్మాల్ కార్స్ కొంత బెటర్ గా పర్ఫామ్ చేయలేదు. పర్టికులర్ గా మారుతి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కంటే బిలో నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కానీ కమర్షియల్ వెహికల్ స్పేస్ బెటర్ గా పర్ఫామ్ చేసింది. ఈ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో ఉన్న ఐషర్ మోటార్స్ వాళ్ళు కానీ, పర్టికులర్ గా టాటా మోటార్స్ వాళ్ళైతే ఫ్లీట్ యూటిలైజేషన్ పెరుగుతుందని, లైక్ ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఇతర యాక్టివిటీస్ కి యూజ్ చేసే కమర్షియల్ వెహికల్స్ ఒక యూటిలైజేషన్ పెరుగుతుందని అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతుంది అండ్ సిమెంట్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటికి వాడే కమర్షియల్ వెహికల్స్ కూడా పెరుగుతున్నాయి. దాని కారణంగా వీళ్ళకి బెనిఫిట్ ఉందని ఇలా టాటా మోటార్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఓవరాల్ గా ఇప్పటి వరకు పబ్లిష్ చేసిన నెంబర్స్ ని చూస్తుంటే టూ వీలర్ స్పేస్ మనకి బెటర్ గా లేదు. బజాజ్ ఆటో రిలేటెడ్ గా కానీ, టీవీఎస్ మోటార్ రిలేటెడ్ గా కానీ అండ్ ఇతర టూ వీలర్ ప్లేయర్స్ రిలేటెడ్ గా కూడా బెటర్ నెంబర్స్ ఏం లేవు. అక్కడ స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే మనకు కనిపించట్లేదు. బట్ ప్యాసింజర్ వెహికల్స్, అందులోనూ స్మాల్ కార్స్ కాకుండా మిడ్ అండ్ హై ఎస్యూవీ రేంజ్ వెహికల్స్ ని తయారు చేసిన వాళ్ళకి బెటర్ గానే ఉంది. అండ్ కమర్షియల్ వెహికల్స్ కి అయితే అక్రాస్ ద బోర్డ్ ప్రతి ఒక్క ప్లేయర్ లో కూడా నెంబర్స్ మనకి స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఎస్కాట్స్ వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేశారు. సో గ్లోబల్ గా ఉంటున్న నెగిటివ్ తో ఇవాళ ఓపెనింగ్ కూడా మనకి నెగిటివ్ అవుతుంది మనకి ఇండికేషన్ నుంచి గ్యాప్ అప్ అవడం అండ్ అక్కడి నుంచి ఫస్ట్ ఓవర్ లో వెళ్ళిన ర్యాలీ అగైన్ ప్రాఫిట్ బుకింగ్, అగైన్ సెకండ్ అవర్ లో కొంత వోల్టైల్ మూవ్ అనుకోవాలి, సడన్ ఫాల్ అండ్ అక్కడి నుంచి వి షేప్ లో రికవరీ వస్తూ మార్కెట్ నియర్లీ డే హైలో నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అటువంటి స్ట్రెంత్ మనకి కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని నేను డేట్స్ తో పాటు చెప్తాను, గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఆర్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ January 5th మనకి FOMC మినిట్స్ మీటింగ్ అప్డేట్ వస్తుంది. డిసెంబర్ లో జరిగిన ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చేశారన్నది, ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకున్న టోన్ ఏంటి అనేది మనకి January 5th అప్డేట్ అవుతుంది. అండ్ ఈ జనవరి మంత్ స్టార్టింగ్ లో మనకు కొంత ఇలా రేంజ్ బౌండ్నెస్ ఆర్ పెద్దగా మూవ్ లేకపోతున్నా బడ్జెట్ కి దగ్గర అయ్యే కొద్దీ, లైక్ ఫెబ్ లో మనకి బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ కి దగ్గర అయ్యే కొద్దీ ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్ వోల్టైల్ గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ ఇయర్ లో మనకి 10 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో కొన్ని పెద్ద పెద్ద స్టేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ ఇంపాక్ట్ కూడా స్టాక్ మార్కెట్ ని ఈ ఇయర్ ఇంపాక్ట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇవాళ మనకి మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ ఈ న్యూ ఇయర్ కారణంగా క్లోజ్ లో ఉంటాయి. కాబట్టి ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా వాల్యూమ్స్ కొంత లోయర్ సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈ 2022లో ఎంతకి ఫుడ్ ఆర్డర్ చేశారని జొమాటో వాళ్ళ లిస్ట్ ని రిలీజ్ చేశారు. అందులో పూణేకి సంబంధించిన ఒక వ్యక్తి 28 lakhs కి సంబంధించి 2022లో తన ఆర్డర్ చేశాడని, మీన్స్ ఎంటైర్ 2022లో తన ఆర్డర్ చేసిన ఫుడ్ ఒక వాల్యూ 28 లక్షల నెల జొమాటో వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఢిల్లీలోని ఒక వ్యక్తి ఎంటైర్ 2022లో 3000 ఆర్డర్స్ పెట్టారన్నారు. మీన్స్ యావరేజ్ గా పర్ డే 9 ఆర్డర్స్ దగ్గరగా తను ప్లేస్ చేసినట్లు. ఫ్రెండ్స్, ఇది మెన్షన్ చేయడానికి మెయిన్ రీజన్, మనలో చాలా మంది తెలియకుండానే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్స్ చేస్తూ మనీని నష్టపోతుంటాం, ప్యారలల్ గా హెల్త్ ని కూడా నష్టపోతుంటాం. కాబట్టి 2023 నుంచి బయట అవుట్ సైడ్ ఫుడ్ కి మీరు ఖర్చు పెడుతున్న మనీని ఒక దగ్గర నోట్ చేసి ఎవ్రీ మంత్ అవుట్ సైడ్ ఫుడ్, పర్టికులర్గా ఈ జొమాటో, స్విగ్గీ యాప్స్ లో స్పెండ్ చేసిన వాటి రిలేటెడ్ గా ట్రాక్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు అర్థమవుతుంది మనం ఓవర్ స్పెండ్ చేస్తున్నావా లేదా అని. ఎస్, అవసరానికి బయట పెట్టుకోవడం తప్పు కాదు, మీన్స్ ఆకలి ఉన్నప్పుడు బయట తినడం తప్పు కాదు. కానీ ఆకలి వేస్తుందేమో, ఏదో ఆఫర్ వాళ్ళు ఇస్తున్నారు 125 ఆఫ్, 50%, 60% ఆఫ్, ఇలాంటి ఆఫర్స్ కి అట్రాక్ట్ అయ్యి అన్నెసరీ మనీని స్పెండ్ చేయడం అండ్ హెల్త్ ని పోగొట్టుకునే ఈ తప్పులు మనం చేయకూడదు. మనం సంపాదిస్తున్న డబ్బుల్లో అనవసరపు ఖర్చులు చేయకుండా ఒక సరైన రీతిలో మనం మన డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలని అండ్ అలా పొదుపు చేసినవి సేవ్ చేసిన మనీని ఏ మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి FD కంటే బెటర్ రిటర్న్ ని మనం తీసుకురాగలమని హౌ టు మల్టిప్లై యువర్ సేవింగ్స్ అనే ఈ ఆడియో బుక్ లో వివరించారు. సో సేవింగ్స్ దగ్గర నుంచి వెల్త్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంటైర్ ప్రాసెస్ లో మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ అన్నిటిని త్రూ ఈ ఆడియో బుక్ కుకు
కుకు ఎఫ్ఎం యాప్ లో మనం వినొచ్చు. ఈ కుకు ఎఫ్ఎం యాప్ లో 10,000 పైగా ఆడియో ఫార్మాట్ లో బుక్స్ ఉన్నాయి అండ్ ప్రతి వారం కొత్త కొత్త పుస్తకాల్ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నప్పుడు DTT 200 అనే కోడ్ ని యూజ్ చేస్తే మీకు ఇలా కనిపిస్తున్న సబ్స్క్రిప్షన్ లో 50% డిస్కౌంట్ మీకు దొరుకుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి తెలుసు 2016 నవంబర్ 8వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంక నుంచి 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్స్ చలామణి అవ్వవని, అవన్నీ జస్ట్ ఇక పేపర్ తో సమానమని, బికాస్ ఆ నోట్లని రద్దు చేస్తున్నారని ఇలా డెసిషన్ తీసుకున్నారు. అండ్ అక్కడి నుంచి కొంత టైం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ లాజిక్తో అయితే ఈ డిమానిటైజేషన్ తీసుకొచ్చారో అది అచీవ్ అవ్వలేదు కాబట్టి డిమానిటైజేషన్కి అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. దాని కారణంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయిందని అండ్ బిజినెస్లు కూడా చాలా సఫర్ అయ్యాయి, ప్రజలు కూడా చాలా సఫర్ అయ్యారని, అండ్ ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు అంటూ కేంద్ర ప్రభుత్వానికి అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. దాని రిలేటెడ్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇవాళ జడ్జ్మెంట్ ని పాస్ చేశారు. 5 జడ్జెస్ కలిసి ఇచ్చిన ఈ తీర్పులో 4 జడ్జెస్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ గా తీర్పిస్తూ RBI యొక్క హెల్ప్ తో సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోవచ్చని, డిమానిటైజేషన్ లాంటివి చేయొచ్చని, అయినా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ లో జ్యుడిషియరీ థింగ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదని, సో ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునే డిమానిటైజేషన్ చర్యల్ని వాళ్ళు తప్పు పట్టలేరనేలా సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పునిచ్చారు. కానీ కేంద్రానికి అగెనెస్ట్ గా కేసు వేసిన వాళ్ళు ఆ పాయింట్ లో నరేంద్ర మోడీ గారు చెప్పింది ఎకానమీలో ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఈ డిమానిటైజేషన్ తో అది పోతుందన్నారు. అండ్ టెర్రర్ ఫండింగ్, లైక్ మన శాంతి భద్రతలను భంగం కలిగించే వాళ్ళందరికీ ఫండింగ్ వెళ్తుంది త్రూ ఈ డిమానిటైజేషన్, అది కూడా ఆగుతుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్లాక్ మనీ అంతా మళ్ళీ వెనక్కి వస్తుందని ఈ రీజన్స్ చెప్పారు. కానీ వీటిలో ఏది కూడా ఆచరణలోకి రాలేదు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం తప్పంటూ కేంద్ర ప్రభుత్వానికి అగెనెస్ట్ గా వెళ్లిన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు 5 జడ్జెస్ తో ఉన్న ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ గా తీర్పునివ్వడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ కరెక్ట్ అవుతుండేసరికి ఐటీ స్టాక్స్ ఒక లిస్ట్ అండ్ అవి ఏ ప్రైస్ కి వస్తే అది అట్రాక్టివ్ గా ఉంటుందని మనీ కంట్రోల్ వాళ్ళకు డేటాను పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు తీసుకుంటున్న లాజిక్ ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళ బిజినెస్ ని అండ్ వాటి రిలేటెడ్ ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ ని తీసుకుంటూ ఏ లెవెల్స్కి వస్తే అవి ఒక వాల్యూ జోన్స్ లో మనం చూడొచ్చని ఒక లిస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో వీళ్ళ దృష్టిలో ఎక్కువ వాల్యుయేషన్స్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నది హ్యాపీయెస్ట్ మైండ్స్, బికాస్ ఈ రీసెంట్ లెవెల్స్ నుంచి 34% కరెక్షన్ రిక్వైర్డ్ అని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత KPIT నియర్లీ 26% కరెక్షన్ రిక్వైర్డ్ అని వీళ్ళు చెప్తున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో వస్తున్న ఆర్డర్స్ అండ్ రీసెంట్ టైమ్స్లో మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ ఇవన్నీ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో ఇంక్లూడ్ అయ్యుండవు కాబట్టి అవి స్టాక్ ప్రైజెస్ని కొంత ప్రీమియంగానే ఉంచుతూ ఉంటాయి. బట్ ఒక రఫ్ ఎస్టిమేట్ ఏ స్టాక్స్ అండ్ వాటి ఏ ప్రైజెస్కి వస్తే అవి వాల్యూగా కనిపిస్తాయని ఈ ఇమేజ్లో మనకి డేటా ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ మీకు మార్నింగ్ 8:58కి మన టెలిగ్రామ్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ పిరమాల్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్ టు 7% దగ్గరగా ర్యాలీ అయింది కదా. దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇతర దేశాల నుంచి వస్తున్న విటమిన్ A పాల్మిటేట్ రిలేటెడ్గా యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇతర దేశాలు లైక్ చైనా, యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్ వీటి దగ్గర నుంచి విటమిన్ A ని చాలా చీప్ గా ఇండియాలోకి తీసుకొచ్చి సెల్ చేస్తుండడం కారణంగా ఇండియాలో విటమిన్ A బిజినెస్ చేస్తున్న వాళ్ళకి నష్టం కలుగుతుందనేలా దీని పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అగైనెస్ట్ గా చర్యలు తీసుకుంటున్నారనేసరికి ఇండియాలో ఈ విటమిన్ A రిలేటెడ్ గా ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ అయిన పిరమాల్ ఫార్మా రిలేటెడ్ గా గుడ్ ర్యాలీ అయితే మనకు కనిపించింది. పిరమాల్ ఫార్మా వాళ్ళు యూజువల్ గా ఈ విటమిన్ A రిలేటెడ్ ఉంటున్న రా మెటీరియల్ ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి విటమిన్ A రిలేటెడ్ గా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఇండియాలో విటమిన్ A బిజినెస్ రిలేటెడ్ గా మెయిన్ ప్లేయర్ అయిన పిరమాల్ ఫార్మా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా సేల్స్ ని పెంచే అప్డేట్, ఇతర దేశాల నుంచి విటమిన్ A ఇండియాకి రాకుండా చూసుకునేలా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ ఉండడం వీళ్ళ బిజినెస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి స్టాక్ ఇవాళ 7% పెరిగింది. నెక్స్ట్ జిందాల్ పాలీ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ వచ్చిన అప్డేట్, ఈ జిందాల్ పాలీ ఫిలిమ్స్ వాళ్ళకి నాసిక్ లో BOPP ఫిలిమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. లైక్ ఈ పాలీప్రొపిలిన్ ఫిలిమ్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అది. అందులో ఒక మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, దాని కారణంగా ఈ BOPP అండ్ BOPET ఫిలిమ్స్ తయారు చేసే దాంట్లో లీడర్ అయిన జిందాల్ పాలీ వారు నియర్లీ వాళ్ళకి 37% మార్కెట్ షేర్ ఉంది ఆ సెగ్మెంట్ లో. సో ఈ ప్యాకేజ్డ్ ఫిలిమ్స్ ని తయారు చేసిన వీళ్ళ రిలేటెడ్ గా మేజర్ మార్కెట్ లీడర్ రిలేటెడ్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉండడం వీళ్ళకి నెగిటివ్ అండ్ ఈ సెగ్మెంట్ లో ఉన్న ఇతరులకి పాజిటివ్ అనేలా మనకి డేటా మార్నింగ్ సర్క్యులేట్ అయింది. బట్ దాని తర్వాత గ్రాడ్యువల్ గా జిందాల్ పాలీ ఓపెన్ అయిన హ్యూజ్ గ్యాప్ డౌన్ నుంచి రికవర్ అవుతూ 1.5% పాజిటివ్ లో ఇవాళ స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ NCC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2 ఆర్డర్స్, ఆ రెండింటి ఆర్డర్స్ ఒక వర్త్ 1871 crore అవుతూ ఉండడం. ఒక ఆర్డర్ లైక్ 993 crore విలువ చేసే ఆర్డర్ ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి, 738 crore విలువ చేసే ఆర్డర్ ఇరిగేషన్ డివిజన్ నుంచి వీళ్ళకి లభించాయనేలా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం ఇవాళ స్టాక్ నియర్లీ 10% కి ర్యాలీ అయింది.
నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ 2023లో బయాన్ డిప్స్ మార్కెట్ అని అండ్ ఈ బయాన్ డిప్స్ మార్కెట్ లో వీళ్ళు ఫేవరెట్ గా చూస్తున్న కొన్ని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ని సజెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం బై డిసెంబర్ 2023 19,000 మార్క్ నిఫ్టీ వెళ్తుందనేలా యాజ్ పర్ వీళ్ళ అనాలిసిస్ ఉందనేలా జెఫ్రీస్ వాళ్ళు మెన్షన్ చేస్తూ యుఎస్ లో రేట్ హైక్స్ పీక్ అవుట్ అవుతుంది, మీన్స్ యుఎస్ లో ఈ రేట్ హైక్స్ పెంపు అనేది ఒక దగ్గర ఆగుతుంది. దాని కారణంగా డాలర్ ఇప్పటి వరకు మన ఇండియన్ రూపీకి అగైనెస్ట్ గా స్ట్రెంగ్ అవుతున్నది, కాస్త అది కూడా ఆగుతుంది. సో దట్ ఫర్దర్ గా రూపీలు అంత వీక్నెస్ ఉండదని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ లార్జ్ క్యాప్ స్పేస్ లో బ్యాంకింగ్ స్పేస్ లో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, రియాలిటీ స్పేస్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ డిఎల్ఎఫ్, ఆటో స్పేస్ లో మారుతి సుజుకి, టాటా మోటార్స్ అండ్ టీవీఎస్, ఎఫ్ఎంసీజీ లో హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రేజ్ కన్స్యూమర్ అండ్ బ్రిటానియా, స్టీల్ రిలేటెడ్ గా టాటా స్టీల్ అండ్ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా ఎల్ఎన్టీ అండ్ కాన్కార్ ని పాజిటివ్ గా చూస్తున్నారని అండ్ ఎంటైర్ ఐటీ సెక్టర్, టెలికామ్, హెల్త్ కేర్ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు నెగిటివ్ గా ఉన్నారని, బట్ మిడ్ క్యాప్ స్పేస్ లో థర్మాక్స్, సుప్రీం ఇండస్ట్రీస్, సిఎంఎస్ ఇన్ఫో, ఆవాస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఎంబసీ, కజారియా, దాల్మియా భారత్, సింజిన్ అండ్ ఇండియన్ హోటల్స్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ వ్యూ తో ఉన్నారని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సేమ్ జెఫ్రీస్ వాళ్ళు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు మెటల్స్ రిలేటెడ్ గా ఒక సాలిడ్ రివ్యూని ఇస్తూ ఇక్కడ నుంచి మెటల్స్ ని వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని, దీనికి మెయిన్ రీజన్ చైనాలో ఉంటున్న రిస్ట్రిక్షన్స్ ఆర్ ఈ వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్స్ అన్ని కొంత ఈజ్ అవుతున్నాయి కాబట్టి దాని కారణంగా మెటల్స్ భారీగా బెనిఫిట్ పొందడానికి ఛాన్స్ ఉంటుందని, దీని రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్న టాప్ 2 ప్లేయర్స్ హిందాల్కో అండ్ టాటా స్టీల్, పర్టికులర్లీ టాటా స్టీల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ అండ్ వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉంటుండడం అండ్ అసెట్ ఫుట్ ప్రింట్స్ కూడా బెటర్ గా ఉంటుండడం, టాటా స్టీల్ వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని, టార్గెట్ ప్రీవియస్ గా ఇచ్చిన 95 నుంచి మోర్ దాన్ 50% అప్ సైడ్ ఇస్తూ 150 రూపీస్ దగ్గరగా వీళ్ళు టార్గెట్ ని చూస్తున్నారని అండ్ హిందాల్కో రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఇచ్చిన 390 టార్గెట్ నుంచి మోర్ దాన్ 50% అప్ సైడ్ కి పెంచుతూ 600 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని జెఫ్రీస్ వాళ్ళు ఇస్తుండడం ఇవాళ మెటల్ స్టాక్స్ లో మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ మల్టీ ఎక్స్చేంజ్ కమోడిటీ అలాగే 63 మూన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఎంసీఎక్స్ రిలేటెడ్ గా ఐటీ సర్వీసెస్ ని వీళ్ళు ఇప్పటి వరకు 63 మూన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, చాలా టైం బ్యాక్ నుంచి తీసుకుంటున్నారు, బట్ అది కాంట్రాక్ట్ రీసెంట్ గా ఎక్స్పైర్ అవుతుండడం ఎంసీఎక్స్ వాళ్ళు ఈసారి టీసీఎస్ కి మూవ్ అవుతారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. బికాస్ టీసీఎస్ కి మూవ్ అవుతే ఇప్పటి వరకు ఈ 63 మూన్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వీళ్ళు పే చేసిన డబ్బులు తగ్గుతుంది అండ్ బెటర్ సర్వీసెస్ వీళ్ళకి లభిస్తానికి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ ప్రెసెంట్ అవి జరిగేలా లేవు. బికాస్ వీళ్ళు అనదర్ 6 months కాంట్రాక్ట్ ని 63 మూన్స్ వాళ్ళకి ఇస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దేనికోసం సపోర్ట్ సర్వీసెస్ కోసం వీళ్ళు 63 మూన్స్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారని, కొత్తగా పార్ట్నర్ అవుతుంది కాదు, ప్రీవియస్ గా ఉన్న కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 6 months అంటే ఆల్మోస్ట్ Q2 FY24 వరకు కూడా వీళ్ళు 63 మూన్స్ దగ్గర నుంచి చేంజ్ ఆర్ షిఫ్ట్ అయ్యే స్కోప్ లేదు కాబట్టి అప్పటి వరకు వీళ్ళకి పే చేసే సపోర్ట్ సర్వీసెస్ ఫీజ్ ఎప్పట్లానే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అది వీళ్ళ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ అయితే భయపడుతుంది. దీని రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు ఈ అప్డేట్ తర్వాత. సో 63 మూన్స్ తోనే వీళ్ళు నెక్స్ట్ 2 quarters కూడా మూవ్ అవుతారు కాబట్టి అది వీళ్ళ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని, కాబట్టి వీళ్ళ టార్గెట్ ని కూడా ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ ని కొంత కట్ చేస్తూ 1669 వీళ్ళ న్యూ టార్గెట్ అనేలా మోర్గన్ స్టాన్లే వాళ్ళు రిపోర్ట్ నోట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఆర్ ఈ ఈవీ బస్ మేకర్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ 2023లో 1500 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని ప్రొక్యూర్ కొనుక్కోబోతున్నాం అని ఢిల్లీ సీఎం గా చెప్తూ ఉండడం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బస్ మ్యానుఫ్యాక్చర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అండ్ ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 4.5% పాజిటివ్ ఎండ్ అయింది. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది రీసెంట్ టైమ్స్ లో పెల్లెట్ ప్రైజెస్ పెరిగాయని, ప్రీవియస్ గా 7,500 రూపీస్ పర్ టన్ నుంచి ఇప్పుడు 9,300 రూపీస్ పర్ టన్ కి పెల్లెట్ ప్రైజెస్ పెరిగాయని అండ్ నియర్లీ 1,000 crore దగ్గరగా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారని, బట్ అది కంప్లీట్ గా వీళ్ళ ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారాని డెట్ ద్వారా చేయట్లేదని అండ్ ప్రెసెంట్ వీళ్ళు తయారు చేస్తున్న దాంట్లో 90% డొమెస్టిక్ మార్కెట్స్ లోనే సెల్ చేస్తున్నారని అండ్ ఇది ఫిబ్రవరిలో రివ్యూ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా 1,000 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ రిలేటెడ్ గా వీళ్ళు బోర్డ్ అప్రూవల్ ఇస్తూ ఉండడం అండ్ అది డెట్ ద్వారా కాదు, కంప్లీట్ గా ఇంటర్నల్ అక్రూవల్స్ మీన్స్ వీళ్ళ ఓన్ జనరేటెడ్ మనీ నుంచే వీళ్ళు చేస్తారని చెప్తుండడం స్టాక్ ఇవాళ గుడ్ మొమెంటమ్ తో మూవ్ అవుతూ నియర్లీ 6.5% పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఎస్ఎంఎల్ ఇసూజు గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సేల్స్ డేటాను పబ్లిష్ చేశారు. టోటల్ సేల్స్ 37% ఇంప్రూవ్ అయ్యాయి. ఎస్, కార్గో వెహికల్ సేల్స్ మనకి 19% డౌన్ అవుతున్నా, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 161% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతూ ఉండడం ఇది మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ డేటా తర్వాత స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. సో ఓవరాల్ సేల్స్ 30% పెరిగానేలా డేటా ఉంటుంది, బట్ అది పెరగడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్
అదే 161% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 18,090 to 18,120 ని గమనిస్తున్నాను. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లోను ఇక్కడే ఉంది మనకి సపోర్ట్. అలాగే సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ 215 అరౌండ్ వస్తున్న ఫాల్ లో కూడా అక్కడే సపోర్ట్ కనిపించింది. కాబట్టి ఈ జోన్ ని నేను ఇంకో ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు 18,240 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ సపోర్ట్ ని కొంత చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు, బికాస్ రీసెంట్ ట్రేడింగ్ సెషన్ లో ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే అండ్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తే 43,060 ఇది న్యూ సపోర్ట్ గా చూస్తున్నాను. అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతుంటే 42,890 అండ్ ఫర్దర్ గా ర్యాలీ అప్ సైడ్ కి వెళ్తూ ఉంటే 43,370 ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్. ఇది మనం ప్రీవియస్ గా అనుకున్నదే. సో ఇదే రెసిస్టెన్స్ ని ఫర్దర్ గా కూడా గమనిస్తున్నాను. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా రీసెంట్ టైమ్స్ లో నేను మెన్షన్ చేస్తున్నట్లు పర్సనలీ నేను గమనిస్తున్నది 17,800 to 18,500 ఈ 700 పాయింట్ రేంజ్ ని. బట్ ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా మూవ్ అవుతున్న పాయింట్స్ ని బట్టి మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది కాబట్టి 18,000 దగ్గర హై పుట్ రైటింగ్, 18,500 హై కాల్ రైటింగ్ కనిపిస్తూ వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్ లో డేటా అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి 18,000 to 18,500 అనేలా ఆప్షన్ చైన్ లో డేటా ఉంటుంది. బట్ నేను కొంత డౌన్ సైడ్ కూడా 18,000 దగ్గరికి మేబీ ఆన్ ఎనీ ఈవెంట్ బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా అంత హెవీ సెల్లింగ్ వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ కొంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 17,800 to 18,500 వన్స్ నాకు 18,300 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంటే దెన్ అప్పుడు 17,800 ని 18,000 కి మనం షిఫ్ట్ చేయొచ్చు. బట్ బిలో 18,300 నేను డౌన్ సైడ్ 17,800 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తున్నాను. సో 17,800 to 18,500 ఇది నేను అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న రేంజ్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.